హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేవీ తెలుగు టెక్. మా ఛానల్ని విజిట్ చేయకుంటే విజిట్ చేయండి. అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు చేరబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను అనేది వీడియో ఎడిటింగ్ కోసం కొన్ని యాప్లు అయితే వాడతాను. వాటి పేర్లు వచ్చేసి చెప్తాను. బట్ నేనైతే ఒక యాప్ గురించి చెప్తాను. మిగిలిన దాని గురించి నెక్స్ట్ వీడియోలో కైన్ మాస్టర్ అండ్ పవర్ డైరెక్టర్ అండ్ ఫిల్మోర్గో అండ్ మూవీ ఎడిటర్. బట్ నేనైతే ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే ఫిల్మోర్గో సాఫ్ట్వేర్ అవుతుంది. ఫుల్ అన్లాక్డ్ మోడ్ అండ్ మనకి ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగో మనకి ఫిల్మోర్గో కనిపిస్తుంది కదా. ఈ ఫిల్మోర్గో ఓపెన్ చేసేది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ అలో చేయాలి. అలో చేసిన తర్వాత క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది. మనకి ఇక్కడ షాపింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసే ఫ్రీ ఫీచర్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీగా ఉన్న వల్ల మనకి ఇంటర్నెట్ కనెక్షన్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ నుండి డైరెక్ట్గా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీలో పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రీ ఫీచర్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫుల్ అన్లాక్డ్ మోడ్ తోటి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం కొన్ని ఇక్కడ పైన వీడియోస్, ఫొటోస్, ప్రజెంట్స్ ఇలా మనకు బ్లాంక్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇవి మన ఫిల్మోర్గో నుంచి మన బ్లాంక్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. ఈ విధంగా ఎన్నిసార్లు క్లిక్ చేసి అన్ని బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ అయితే నేనైతే ఒక 5 యాడ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్కి మనం యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డ్యూరేషన్ అండ్ క్రాప్ అండ్ సబ్ టైటిల్ అండ్ పీప్ అండ్ వాయిస్ కవర్, ఫిల్టర్స్, అవర్ ప్లే ఎలిమెంట్స్, టైటిల్స్, రొటేట్, అడ్జస్ట్మెంట్, డూప్లికేట్, డిలీట్ ఇవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం ముందుగా దీనికి సబ్ టైటిల్ ఇద్దాం. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నేను ఛానల్ పేరు ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫంట్ స్టైల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫంట్ స్టైల్. ఈ విధంగా మనం ఫంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంచి ఫంట్స్ అయితే ఉన్నాయి. 16-17 ఫంట్ స్టైల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వచ్చేసి మనకి అదేవిధంగా ఇక్కడ కలర్స్లో మనకి 3 టైప్స్ అయితే ఇచ్చారు. సింప్లీ, మల్టీవీ, మల్టీ హై అని. బట్ నేను సింప్లీ వీలులో మనకు ఓన్లీ 1 కలర్ మాత్రమే కనిపిస్తుంది. మల్టీ వీలులో 2 కలర్స్ కమాండ్ అయ్యి లైట్ వెయిట్గా ఉంటుంది. మల్టీ దాంట్లో హై కలర్ అయితే ఉంటుంది. నేనైతే వైట్ సెలెక్షన్ చేసుకుంటున్నా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే టిక్ మార్క్ పైన ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ మనకి యానిమేషన్స్ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనకి ఆ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి. యానిమేషన్ ఏ టైప్లో పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి ప్లేస్. మనకు ఫంట్ స్టైల్ బాగాలేదనుకుంటే మనం వేరేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చేసిన తర్వాత మన కలర్ కూడా బాగాలేదనుకుంటే మనం కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక కలర్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నా, ఎల్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా జూమ్ ఈ విధంగా మనకు ఫంట్ స్టైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు. 5 సెకండ్స్ అండ్ 3 సెకండ్స్. నేను 5 సెకండ్స్ సెలెక్షన్ చేసుకుని ఓకే చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి మన ఫోటో సింబల్ పైన క్లిక్ చేసి మన ఏవైతే ఇంపార్టెంట్ ఫొటోస్ ఉంటాయో అవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ వాయిస్ కవర్, మనం వాయిస్ కూడా ఇవ్వచ్చు. ఫిల్టర్స్ కూడా ఇక్కడ చాలా మంచి ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే ఫోటో పెట్టలేదు కదా, ఫిల్టర్ ఇస్తున్నాను. అడ్జస్ట్మెంట్ అంటే కూడా వీటికి కూడా ఫిల్టర్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ఈ కొన్ని స్టైల్స్ అయితే ఉంటాయి, మనం ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫంట్ స్టైల్స్. బట్ నేను ఫంట్ ఇచ్చాను కాబట్టి దానిపైన వస్తుంది. మనకి ఇవేం అవసరం లేదు. మనకు కావలిస్తే ఫస్టే కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు.
సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్, సేమ్ దాని టైప్లో డూప్లికేట్, బట్ నేను 2 ఆప్షన్లలో నీకు ఇప్పుడు టైటిల్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. టైటిల్ వచ్చేసి మనకి ఏదైనా కావాలనుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నదాన్ని మన ఏదైతే కానీ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మన పేరు కానీ నేనైతే ఇస్తున్నా. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు అనేది చూపిస్తుంది. మన నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఫంట్ స్టైల్లో, బట్ ఇవన్నీ యాప్ తరపు నుంచి మనం ఎటువంటిది ఏం చేయడానికి రాదు, ఓన్లీ రాయడానికి మాత్రం వస్తుంది. ఈ స్టైల్స్ని చేంజ్ చేయడానికి మాత్రం రాదు. మన నేమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే దీంట్లో డేట్ గుణంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. డేట్ గుణ మన డేట్ వైజ్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇన్ని స్టైల్స్ అయితే ఉన్నాయి వీటిలో. నేనైతే నేను ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు 3వ ఆప్షన్ ఉంది. 3వ ఆప్షన్ విన్న తర్వాత 3వ దాంట్లో నేనైతే యానిమల్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఎఫెక్ట్స్ లాగా. ఈ విధంగా ఉంటుంది. ఓకే చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్ అయితే ఇస్తాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇన్ని స్టైల్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 4వ ఆప్షన్ ఉంది. దీంట్లో నేను ఫంట్ అనేది యాడ్ చేస్తాను. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది 4 మనకి 4 బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలు. నేను ఒకటి డిలీట్ చేస్తున్నాను లాస్ట్ పేజ్. చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఓకే చేసిన తర్వాత మనం ప్లే చేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే అవుతుంది. 20 సెకండ్స్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకు కావాల్సి ఇక్కడ థీమ్స్ ఉంటాయి. థీమ్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. బట్ మనం ఎడిట్ చేసాం కాబట్టి ఈ విధంగా థీమ్స్ లేకున్నా సరే చేసుకోవచ్చు. థీమ్స్ ఏం అవసరం లేదు కాబట్టి థీమ్స్ తీసుకుంటున్నాం లేదు, నాన్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనకి మ్యూజిక్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ప్రజెంట్ మనకున్నవి, బట్ మనకు కావాల్సి అనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకున్నవి లైబ్రరీ మన స్టోరేజ్లో వస్తుంది. ఈ విధంగా అయితే ఓకే సెలెక్షన్ చేసుకుంటున్నాను. మ్యూజిక్ అయితే యాడ్ అయింది. ఇక్కడ మనకు వచ్చేసి ట్రాన్సాక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు యానిమేషన్ టైప్లో. ఇక్కడ మనకు వచ్చేసి 19 అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దానికి కూడా మనం ఒక ట్రాన్సాక్షన్ అయితే ఇద్దాం. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. వచ్చేసిన తర్వాత నేను ఒకసారి క్లిక్ చేసాను చూడండి ఫ్రెండ్స్, క్రాప్ ఉంది, ఎడిటర్ ఉంది, మనకి ఇక్కడ కనిపించింది కదా సేమ్. బట్ ఇప్పుడు అయితే నేను ఒకసారి ప్లే చేస్తాను, బట్ 10 సెకండ్స్ ఓన్లీ, ఎందుకంటే ఈ వీడియో మొత్తం మ్యూజిక్ ఉంది కాబట్టి కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది దానికేసి జస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ప్లే చేస్తాను. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చాలా ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. మనం ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ SD కార్డు అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా సేవ్ అయిన తర్వాత మనకి ఇలా ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ టైం అయిన తర్వాత మనకి ఈ విధంగా అవుతుంది. అప్పుడు సేవ్ టు కెమెరా రోల్ పైన క్లిక్ చేస్తే మనకి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ యాప్ గురించి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోండి.